హలో అందరికీ, ఎట్లున్నారులా? బాగున్నారులే. నేను అస్సలు బాగాలేను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు. సరే కానీ మేమైతే ఒక అద్భుతమైన ప్లేస్ హైదరాబాద్లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్. ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రతిష్ఠానం చేశారు. చూడడానికి అసలు కళ్ళు సరిపోవు. ఇంకా హారతి విషయానికి వస్తే అది నెక్స్ట్ లెవెల్. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. గోవిందా గోవిందా. వీడియో పార్ట్ 1, పార్ట్ 2, హారతి వచ్చేసి పార్ట్ 2. దేవస్థానాలన్నీ 108 దేవస్థానాలు అన్నీ చూపించాను. ఒక్కొక్కటి వీలైనవన్నీ చూపించాను. మీరు ఖచ్చితంగా అన్నీ చూడండి. గోవిందా అని కమెంట్ చేయండి. ఇక్కడ ఎంట్రన్స్లో చూడడానికి ఇలా కనిపిస్తుంది. కొంచెం లోపలికి వెళితే అసలు ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా డిజైన్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎంట్రీ పాస్కి ఇక్కడ వెళ్ళి ఎంట్రీ పాస్ తీసుకోవాలి. అలాగే బాగుంది, అసలు అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను ఇది చూపించేది ఎంట్రీ పాస్ తీసుకోవాలి. చెప్పులు కూడా కౌంటర్లో ఇచ్చేసేయాలి. ఈ పాస్ కోసము మా వారు ఇక్కడ స్కానర్ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి 250 రూపీస్, చిన్నపిల్లలకేమో 150 రూపీస్. తర్వాతకి పాస్ తీసుకొని ఇది ఎంట్రీ. ఈ ఎంట్రీ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఇతను ఒక బుక్ ఇస్తున్నాడు. ఇది గుడిలో ఎన్నెన్ని దేవాలయాలు ఏదేది స్పెషలో అవన్నీ అందులో ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక బెలూన్ ఉంది. ఇలాంటి బెలూన్స్ అయితే చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. అసలు చాలా ప్లేసెస్గా చాలా బాగున్నాయి. తర్వాతకి ఎంట్రన్స్ ఆడవాళ్ళకి వేరే ఎంట్రన్స్, మగవాళ్ళకి వేరే ఎంట్రన్స్, చెకింగ్ ఇవన్నీ ఉన్నాయి. వేస్తున్నారు. ఈ స్టాంప్ ఉన్న వాళ్ళకు పాస్ ఎలిజిబుల్ అన్నట్లు. తర్వాతకి లోపలికి వెళ్తుంటే అసలు ఎంత పీస్ఫుల్ అనిపించిందంటే అసలు ఈ ప్లేస్ని వర్ణించడానికి నాకు మాటలు సరిపోవు, అంత టైం కూడా సరిపోదు అనుకుంటా. అంత బాగుంది, అసలు అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కటి ఏది తక్కువ లేదు అనుకోకుండా అన్నీ ఒకదానికి మించి ఒకటి ఇక్కడ ఉన్నవన్నీ అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు సమ్మర్ అవ్వడం వల్ల చాలామంది జనాలు వచ్చారు. అసలు ఇసుక పోస్తే రాలరు కావచ్చు, అంతమంది జనాలు వచ్చిర్రు అన్నట్లు. అది నాకు హారతి టైంలోనే తెలిసింది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎంట్రన్స్ తర్వాత లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలంట. మా చిన్న పాప చూడండి, హాయ్ చెప్పమంటే చెప్పకుండా దిక్కులు చూస్తుంది. అంతమంది జనాలు చూసేసరికి పాపం వింత చేసేసింది చాలాసేపటి దాకా. ఎప్పుడు ఇట్లా బయటికి వెళ్ళలే కదా. తర్వాతకి కాళ్ళు కడుక్కోగానే ఇలా మిర్రర్ కనిపించింది, బాగా అనిపించింది. అందుకని ఒకసారి ఆగి కొద్దిసేపు వీడియో తీసుకున్నాము మేమిద్దరం, నేను మా పెద్ద పాప. తర్వాతకి కాళ్ళు కడిగిన తర్వాత ఇలా నామాలు పెడుతున్నారు. మగవాళ్ళకు 3 నామాలు, ఆడవాళ్ళకు ఇట్లా పొడవు పెట్టి తర్వాతకి కింద వైట్ ఇక్కడ నేను పెట్టించుకున్న తర్వాత మా పాప నాకు కూడా కావాలి అని అంటే ఆమెకు కూడా పెట్టారు. తర్వాతకి మా చిన్న పాప కూడా కావాలని అడిగింది, కానీ వాళ్ళు పెట్టలేదు, చిన్న పాప కాబట్టి అని. ఇలా వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా నామాలు పెట్టించుకొని లోపలికి వెళ్తున్నారు. ఇలా పెట్టించుకున్న నామాల తర్వాత మేము అందరము ఒకసారి నామాలు చూపించుకోవాలని ఒక సెల్ఫీ లాగా ఒక వీడియో తీసుకున్నాము. మాతో పాటు ఇంకెవరు రాలేదు, మేమే మా ఫ్యామిలీ వరకే వెళ్ళాము. చూడండి, పెట్టిన నామం కొంచెం వాటర్ అయి జారిపోయింది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు శ్రీరంగం అని గుడి 1. ఇక్కడ నుంచి 108 గుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఉన్నాయి. అసలు ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు రూపాన్ని చూసి తరించిపోవచ్చు. అసలు మాటలు సరిపోవట్లే నాకైతే, చెప్పడానికి కూడా ఏ మాటలు చెప్పాలో కూడా తెలియట్లేదు. అసలు అంత అద్భుతంగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క స్టేట్లో ఉన్న ప్రతి గుడి, ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు వెంకటేశ్వర స్వామి ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రతిష్ఠానం చేశారు. అసలు ఎంత బాగున్నాయో, అసలు
అసలు ప్రతిదీ చూస్తుంటే ఇంకా అసలు మంచి ఉత్సాహం, ఇంకా చూడాలి అనే ఆతృత, ఎక్కడెక్కడ ఏ దేవుడు ఉన్నాడని వెళ్ళలేని చూడలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు ఒక అవగాహన. ఇక్కడ నేను మళ్ళీ టైము ఎన్విరాన్మెంట్ బాగుందనేసి ఇక్కడ చుట్టూ ఉన్న స్టాచ్యూస్ చుట్టూ ఉన్న ప్లేస్ను కూడా కవర్ చేశాను. అసలు అద్భుతంగా ఉంది. ఈవినింగ్ టైం మేము వెళ్ళేసరికి కాస్త లేట్ అయింది, కానీ అసలు ఇంకా కొంచెం ముందు వెళ్తే బాగుండనే ఫీల్ అనేది వచ్చింది. ఇక్కడ ప్రతి ప్లేస్ అసలు ఒక్కొక్కటి ప్రతిదీ చెక్కినట్టుగా అసలు అద్భుతంగా తీర్చిదిద్దారు. అసలు ఎంత బాగుందో ఇక్కడ ప్రతి ఒక్క గుడిలో దేవుడు అసలు ఎంత బాగా కనిపిస్తారో. అసలు ప్రతి ఒక్క ప్లేస్కి ఇలా 108 గుళ్ళు ఉన్నాయి. అక్కడ ప్రతి ఒక్క దేవుడి దగ్గర ప్రతి ఒక్క పూజారి వచ్చిన వాళ్ళకి తీర్థం ఇవ్వడము, తర్వాతకి ఆశీర్వాదం ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు నాకు చెప్పడం కూడా రావట్లే, అసలు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా తెలవట్లే. అన్నిటికీ గోవిందా గోవిందా అంత మాత్రమే చెప్పగలను. నేను ఇంకంతకు మించికి ఏం చెప్పలేను. మీరు వెళ్ళలేని వాళ్ళు ఒకసారి వెళ్ళండి ఖచ్చితంగా. అసలు ఎంత బాగుందో, పిల్లలతో ఫ్యామిలీతో అయితే మస్తు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి గుడి దగ్గర ఒక అద్భుతం జరుగుతుంది. మనం చూసినప్పుడల్లా మనం ఒక మంచి ఫీల్ని అనుభవిస్తాము. దేవుడు మన కళ్ళ ముందటే ఉన్న ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఇదేదో థ్రెడ్స్ కడుతున్నారు. ఇవి పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే కడతారంట, పెళ్ళి కాని వాళ్ళకు కట్టరంట. నేను మా వారు కట్టించుకున్నాము. తర్వాతకి మా పాప నాకు కూడా కావాలని మా పెద్ద పాప గొడవ చేసింది. తర్వాతకి ఏదో సర్ది చెప్పానులేండి. ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో ఆ దేవుడికి సంబంధించిన ఆ స్టేట్కి సంబంధించిన ఆచారం అనేది ఇక్కడ పెట్టారు. ఒక్కొక్క దేవుడి దగ్గర ఇలా స్టాచ్యూస్ చుట్టూ మంచి అద్భుతమైన డిజైను, అసలు చెప్పలేనంత అద్భుతాలు జరిగినాయి అక్కడ. ఇక్కడ బాల్ చూసారా, ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి ప్రతి ప్లేస్లో. క్యూట్గా ఎంత క్యూట్గా అన్ని ఇమేజెస్ వస్తూ ఉన్నాయి. పిల్లలు అయితే చిన్నపిల్లలు, మా అమ్మాయి అంత వయసు వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారు. ఇంకా ఫైనల్గా మా వారైతే పాపని డైరెక్ట్ లోపలికి దించేశారు. ఇక వాళ్ళని కొంచెం పర్మిషన్ లాగా అడిగి లోపలికి దించి తర్వాతకి బయటికి తీసాములేండి. ఇలా ఒక్కొక్క దేవుణ్ణి చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోయి జీవితం అంతా అక్కడే ఉంటే బాగుండు అనిపించేసింది నాకైతే. ఇలా అన్ని మన వెంకటేశ్వర స్వామి తిరుమలతో సహా ప్రతి మన ఇండియాలో ఎన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో అన్నీ ఇక్కడ ప్రతిష్ఠానం చేశారు. కొన్ని దేవుడి దగ్గర ఇట్లా ఆయిల్ పోస్తే మంచి పుణ్యం వస్తుందనేసి ఆయిల్ కొనుక్కొని పోయడం, కానీ దీపాలు వెలిగించడము, ఇలా చేతికి థ్రెడ్ కట్టుకోవడము, ఇలాంటివి ప్రతిదీ అక్కడ ఒక స్పెషల్ లాంటివి. నేను ఇంకా అన్ని దేవుడి గుడులు కవర్ చేయలేదు, కొన్ని మాత్రమే కవర్ చేయగలిగాను. దానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఉంటే కనీసం ఎప్పటికైనా చూసుకోవడానికి అవకాశం ఉండేది అనిపించింది. మీకు వీలైనన్ని మీరు చూసేయండి. ఇక్కడ మేము ఇతన్ని అసలు ఎన్ని గుళ్ళు ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచి స్టార్టు అన్నీ అడిగాము. దేవుడి గుడి పేరు చదువుతుంటే మాకు సరిగ్గా పలకడం రాలేదు, అందుకే ఈ పూజారిని అడిగి తెలుసుకున్నాము. ఫస్ట్ తను తమిళనాడు నుంచి స్టార్ట్ అయ్యి తర్వాతకి కేరళ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి అలా కొన్ని ఏరియాస్ల వరకు అన్నీ కవర్ అయ్యాయి, అన్నీ ఇక్కడ ఉన్నాయి అనేసి అని చెప్పారు. తర్వాతకి మాకు అప్పుడు ఒక అవగాహన అనేది వచ్చింది. ఎక్కడెక్కడ ఏ దేవుడు ఉన్నాడు అనేది మాకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇది ప్రసాదం ఏరియా. అక్కడ ఒక లడ్డు, ఒక పులిహోర తీసుకున్నాము. మా పిల్లలకేమో ఆకలి అవుతుంది, మాకు టైం లేదు, మేము చాలా లేటుగా వెళ్ళాము. అన్నీ దేవుళ్ళని దర్శించుకోవడానికి టైం సరిపోవట్లేదు. హడావుడితో పాపం పిల్లలకు పులిహోర పెట్టలేదు, లడ్డు పెట్టలేదు. తర్వాతకి లాస్ట్కి హారతి అయిన తర్వాతకి పెట్టాము. ఇక్కడ నేను చూపించే ప్రతి గుడి దగ్గర ఒక పూజారి ఉండి వచ్చిన వాళ్ళందరికీ అర్చన చేస్తూ వాళ్ళ పేరు మీద ఆశీర్వాదం ఇస్తూ తర్వాతకి తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చారన్నట్లు. మేము వెంకటేశ్వర తిరుమల దేవుడి దగ్గర అర్చన చేయించుకుందామని టికెట్ కూడా తీసుకున్నాము.
కానీ మాకు అంత టైం లేక వచ్చేసాము వెంటనే. బాగా హారతికి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా వెంటనే వచ్చేసాము. బాగా పరుగులు తీసుకుంటూ రావాల్సి వచ్చింది. కానీ మీకు కుదిరితే కొంచెం త్వరగానే వెళ్ళండి. తెలుగు వాళ్ళే కాకుండా అన్ని ప్లేసెస్ వాళ్ళు, ఇట్లా టూరిజంగా వెళ్ళే వాళ్ళు కూడా అందరూ చాలామంది వచ్చారు. అసలు ఆ జనాలను చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇంతమంది వచ్చారేంటి, అసలు వస్తారా రారా అనేసి అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నా ఆలోచనలు చాలా తక్కువ, జనాలు చాలా ఎక్కువ అని అర్థమైంది. ఇలా ప్రతి ఒక్క దేవుడి దగ్గర దీపం అనేది ఖచ్చితంగా ఉంది. ఆ దీపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఆ దర్శించుకునే అదృష్టం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇలా ప్రతి దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు దేవుడు అవతారాలు అయితే అసలు మాటలతో చెప్పలేను. ఒక్కొక్క దేవస్థానం దగ్గర ఒక్కొక్క అవతారంలో దేవుడు ఉన్నాడు. ఇలా ఒక్కొక్క పద్మనాభ స్వామి లాగా, వెంకటేశ్వర స్వామి, ఇంకా శ్రీకృష్ణ, వెంకటేశ్వర, గోవింద, ఇలా దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని అవతారాలతో అక్కడ ఉన్నాయి. అసలు నాకైతే చెప్పడం రావట్లేదు. ఇంకా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇలా దేవుళ్ళని మాత్రం చూస్తే సరిపోతుందని అనిపించింది. చూస్తుంటూ అలా నిలిచిపోయేలా ఉన్నారు అక్కడ అవతారాలు. ప్రతి ఒక్క అవతారం ఒక అద్భుతం అలా ఉంది. అసలు చాలా బాగా పెట్టారు. అన్నీ ఒక ప్లేస్లోనే దర్శించుకునే అదృష్టం మనకు కలుగుతుంది. మీకు వీలైతే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓం గోవిందానో లేదా ఓం శ్రీనివాసాయ నమః అనో లేదా ఓం వెంకటేశ్వరాయ నమః అనో కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక్కడ అన్నీ దేవుని రూపాలను నేను మీకు చూపించలేకపోయాను. కొంతవరకు మాత్రమే వీలైంది. తర్వాతకి అన్ని దేవస్థానాలు దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టాచ్యూకి ఆపోజిట్లో గేటు ముందు ఇక్కడ హారతి కోసం ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక్కడ ఈ అమ్మాయిలు డ్యాన్స్ వేసి దేవుడికి హారతి ఇస్తారు. ఇదైతే అసలు అద్భుతంగా ఉంది. ఇది చూడడానికైతే నాకైతే లైవ్లో కళ్ళు సరిపోలేదు. అసలు చూసిన తర్వాత నా మొహం అయితే వెలిగిపోయింది. అంత అద్భుతంగా జరిగింది అక్కడ. జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. అసలు నా ఫోన్లో కూడా సరిపోవట్లేదు తీయడానికి, అంతమంది ఉన్నారు. అసలు చాలా ఫుల్ క్రౌడ్. అసలు ఇంతమంది అసలు కూర్చోవడానికి, నిల్చోవడానికి అసలు ప్లేసే సరిపోలేదండి. అంతమంది ఉన్నారు. ఇక్కడ హారతి కోసం అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళు దేవుడిని దర్శించుకొని వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు కూర్చోవడమో, నిల్చోవడమో, లేదంటే పక్కకు అలా రెస్ట్ తీసుకోవడమో అలా జరిగింది. ఇలా హారతి ప్రిపరేషన్కి కాస్త టైం పట్టింది. కానీ హారతి జరుగుతుంటే చూడాలండి, నాకైతే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. అది అసలు ఏదో జరిగింది, ఏం జరుగుతుందో కూడా అసలు తెలియలేదు ఆ టైంలో. నేనేమో వీడియో తీస్తున్నాను, నాకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. నేనైతే అలాగే స్టాచ్యూ అలాగా నిలబడిపోయాను. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నానుగా, కూర్చున్న వాళ్ళకి ఎదురుగా దేవుడికి హారతి ఇచ్చి మళ్ళీ తర్వాతకి అక్కడ అరేంజ్మెంట్స్ చేసిన దానికి ఆపోజిట్లో దేవుణ్ణి తీసుకొని వచ్చి హారతి ఇచ్చారు. ఇక్కడ చిన్నజీయర్ స్వామిని చూశాను. ఈ స్వామిని నేను చూడడం ఇదే మొదటిసారి ఇట్లా దగ్గరగా. ఎప్పుడు చూస్తే ఛానల్లో కానీ, లేదంటే టీవీలో కానీ, లేదంటే పేపర్లోనే చూశాను. కానీ ఇదే ఫస్ట్ టైం స్వామి గారిని చూడడం. తర్వాతకి ఇలా స్వామి మాట్లాడిన తర్వాతకి హారతి అనేది స్టార్ట్ అయింది. ఈ హారతి గురించి కావాలి అని అంటే పార్ట్ 2 వెళ్ళి చూడండి. ఇలా చందమామ మస్తు అనిపించింది. ఇలా ఫౌంటైన్లో ఈ మ్యూజిక్తో పాటు ఇలా ఫౌంటైన్ మ్యాజిక్ కూడా చేశారు. ఇదైతే చిన్న పిల్లలకి మంచి సరదా అనిపించింది. మా ఇద్దరు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఇలా ఫౌంటైన్ మ్యూజిక్ తగ్గట్టుగా ఫౌంటైన్లో వాటర్ డిజైను, డ్యాన్స్ లాంటివిగా చేయించారు. చాలా బాగుంది. సెటప్ అయితే చాలా అద్భుతంగా అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీకు వీలైతే మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. మీరైతే పీస్ఫుల్ మంచి మైండ్ సెట్తో వస్తారు. ఇలా అన్నీ అయిపోయాక, హారతి కూడా అయ్యాక ఇలా అన్నదానం కూడా జరిగింది. మా పిల్లలైతే తీసుకున్న పులిహోర తిన్నారు. నేను మా వారైతే అన్నదానంలో అన్నం తిన్నాము. తర్వాతకి
ఇలా ఏదో కొమ్ములు పెట్టుకుంది మా అమ్మ, ఇది కావాలని అడిగితే నేను కొనివ్వలేదనుకోండి. అలా కారులో వెళ్ళి ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చింది. ఈలోపు మా వారు ప్రసాదాలు తీసుకొని వచ్చి, ప్రసాదం చాలా బాగుంది, అసలు అద్భుతం అని చెప్పొచ్చు. లడ్డును ఒక పట్టు పట్టి తర్వాతకి కొంచెం మా చిన్న పాపకి కూడా తినిపించారు. ఇక్కడ అంత నెయ్యి, అసలు ప్రతిదీ అద్భుతం అని చెప్పాను అనుకోవద్దు, కానీ చాలా బాగున్నాయి. అసలు ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ లడ్డు అయితే చాలా బాగుంది. ఇలా నేను ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా, 12 అవుతుంది. ఇంటికి వచ్చాము. ఇంకా తినడానికి ఇంట్లో ఏం లేదని నాకు మ్యాంగోస్ అంటే చాలా పిచ్చి. ఇవి కట్ చేసుకొని ఫుల్గా తిని ఇక నైట్ పడుకున్నాం. మరి ఉంటా, మరి బాయ్. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మర్చిపోకండి. గోవిందా గోవిందా.